ఆలోచన చేయండి, అంచనా వేయండి, బేరీజు కట్టండి. 10 ఏళ్ల వాళ్ళ పాలన ఎట్లుందో, 18 నెలల్లో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి. మీరేం బంగారం, నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తానమాట. అది వినగానే డింగమని జ్ఞానబలి పెరిగిపోద్ది నీకు. 18 నెలల్లో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి. ఏ భూమి మీద ఏ పని చేసిండో చూపెట్టమని ఆయన ఎక్కడేం చేసిండో చూపెట్టమని. వాడు మనిషి అనాలేనా, గాడిద అనాలేనా, వాడు రేవంత్ రెడ్డి అని పిలవాలేనా, వాడిని ఏమనాలి చెప్పు నువ్వే. రేవంత్ రెడ్డి పేడ తింటున్నాడు, రేవంత్ రెడ్డి మంచిగా తింటే ఇది అంత ఎన్నికైతుండే. మాట్లాడి ఇంకా అన్యాయం అయిపోతాను. ఇంకో 4 ఏళ్ళు నేను వెళ్ళానని చూస్తాను అందరూ. మళ్ళీ ఇంకొకసారి గెలిపాను అంటుండు. గెలిపియమయ్యి నన్ను కేశాన్ని గెలిపిస్తే లేకపోతే లేదు. రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఇచ్చిండు ఆయన వచ్చిన కాడికి ఎప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఓట్లు వేయడానికి రెడీ ఉన్నారా? రెడీ ఉన్నామా అంటే ఏనే అయ్యాం మేము. అప్పుడు మంచిగుండే ఒక టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో మంచిగా ఉండే, రైతులకు కూడా సూపర్ ఉండే, వాటర్ తెచ్చేది, అన్ని విధాలుగా మంచిగా ఉండే, చాలా మంచిగా ఉండే అప్పుడు. ఇప్పుడు చాలా వరకు తక్కువ ఉంది, ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఒక్క రైతుకైతే చాలా ఇబ్బంది ఉన్నది. ఎండిపోయినాయి, చేన్లు ఎండిపోయినాయి. రైతులకు చాలా నష్టమే కాంగ్రెస్ వచ్చిన కాడికి వెళ్ళి. అంతకుముందు ఎట్లా అంటే అట్లా బరాబరిగా నడిచింది. ఆయన చెప్పుకున్నవి అన్నీ అమలు చేసిండు. ఇప్పుడు ఈయన నేను చేస్తానన్న దాంట్లో ఒక్క దాంట్లో ముందుకు పాదుకొత్తలేదు. ఎట్లా మంచిగా అందిస్తున్నా పరిపాలన రేవంత్ రెడ్డి? ఏమందిస్తాడు, ఏమందిస్తలేడు, మంచిగా అనిపిస్తలేదు. మంచిగా అనిపిస్తలేదు, అసలే అనిపిస్తలేదు. ఎప్పుడు వెళ్ళిపోవాలనే ఉన్నది. రేవంత్ రెడ్డి జోలెత్తిస్తలేడు, వెళ్ళిపోవాలంటారు. కేసీఆర్ వస్తే నయం, కేసీఆర్ వస్తే నయం ఉంటుంది మాకు. ఇప్పుడు ఎట్లా పోయిన గవర్నమెంట్ బాగుండేది, ఈ గవర్నమెంట్ బాగుంది, అదే మంచి. అంటే ఎట్లుంది గవర్నమెంట్ పరిస్థితి? మంచిగా ఉందా? అమ్మ చేస్తున్నారా? ఏం చేస్తలేరు. ఏం చేస్తలేదా? ఈ నెక్కి నుంచి మాకు 5 పైసలు చెందలే, మాకు ఏ పనులు కూడా చెందలేవు. మాట్లాడతాం అని లంగబట్టలు ఎందుకు మాట్లాడుతున్నావు సారు అని అడుగుతాం. భయం వచ్చింది ఏంటి? మళ్ళీ రేవంత్ రెడ్డిని గెలిపియాలి అన్నట్టుగా అనుకుంటున్నారా జనాలు? ఎప్పుడు పోతారు అనే చూస్తాను, ఎప్పుడు పోతారు అనే చూస్తాను. నాకు మళ్ళా కేసీఆర్ వస్తేనే మళ్ళా ఆయన ఒప్పుకున్నాయి. మాకు నీళ్ళు కాలువలు కూడా అప్పుడు చేసినాయే, అంతా అప్పటిదే. ఇప్పుడు ఏం లేదు, అయిపోయి.